వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ఫర్ ద పీపుల్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది లైమ్లైట్లోకి వచ్చింది. అదేంటి, మొన్నే కదా కేంద్రం 17వ తేదీన దాదాపు 11,700 కోట్లు ప్రకటించింది. ఓవరాల్గా 17,000 కోట్లు ఇవ్వబోతోంది గ్రాంట్ కింద. ఇక ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పకడ్బందీగా కసరత్తు చేసి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకుంటున్నారు. ప్రైవేటీకరణ ఇక దీని మీద జరగదు. కుమారస్వామి కూడా ప్రెస్ మీట్ పెట్టి అందులో చెప్పడం జరిగింది అని చెప్పి. మంత్రిగా మొదటిసారి ఆయన స్టీల్ ప్లాంట్కి వచ్చి సందర్శించారు. ప్యాకేజ్ ప్రకటించిన తర్వాత ఆయన చెప్పినటువంటి విషయాలు చూస్తే, స్టీల్ ప్లాంట్ మీద జరుగుతున్నటువంటి ఈ ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్లాంట్ని మేము పునర్నిర్మిస్తాం తప్ప దీన్ని ప్రైవేటీకరణ చేసేటువంటి అంశం ఇక పరిగణలోకి రాదు. ఖచ్చితంగా ఎవరు అటువంటి చర్యలు లేకుండానే ఉంటుంది అని చెప్పారు. అలాగే త్వరలోనే ఈ ఉత్పత్తి పెంచడానికి ప్యాకేజ్ ఇచ్చాము, లాభాల్లోకి త్వరలో తీసుకురావడానికి ఇదంతా కూడా మేము చేసుకొస్తున్నామని చెప్పారు. అలాగే కార్మిక సంఘాలతో కూడా గంటసేపు సమావేశం నిర్వహించి చెప్పారు. స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి తీసుకురావాలి, కార్మికులకి ఉపాధి అవకాశాలు ఇంకా పెంచాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచేటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి అని కూడా చెప్పారు. అలాగే అందరూ కలిసి కాపాడుకుందాం అంటూ సీఎం రమేష్ పిలుపునిచ్చారు. ఇంకో 3 నెలల పాటు కాస్త జీతాలకి ఇబ్బంది పడుతుంది, జీతాలు అందుకు ఇబ్బంది పడుతున్నారు. ఈ 3 నెలలే మనం కొంచెం కష్టపడాలి తప్పితే ఆ తర్వాత అసలు కష్టపడాల్సినటువంటి పని లేదు. ప్రతి ఒక్కరికి కూడా జీతాలు టైంకి అందుతాయంటూ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా చెప్పారు. అయితే ఈ భారీ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ప్రైవేటీకరణ జరిగిపోతుంది అంటూ అనేక రాజకీయ పక్షాలు మాట్లాడుతూ ఉండడం, కొంతమంది మేధావులు కూడా ఈ వాటాల విషయంలో ఎందుకు ఈక్విటీ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేశారు, ఎందుకు ఇది అని చెప్పి చెప్తున్నారు. అలాగే విశాఖ భూముల అమ్మకానికి కూడా ప్రభుత్వం పనిచేస్తోంది అంటూ చాలామంది చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలే తప్పితే ఏం లేదు, ఇందులో వాస్తవాలు ఏం లేవు. కేవలం మేము విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్నిర్మాణానికి, దాని ఉత్పాదకత పెంచడానికి, ఆంధ్రుల సెంటిమెంట్ని కాపాడడం కోసమే మేము ఉన్నాం తప్పితే దీన్ని ప్రైవేటీకరణ చేయడం కుదరదు. దీని మీద నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇద్దరు కూడా చాలా గట్టిగా కృషి చేశారు. ప్రధాని కూడా దీనికి ఒప్పుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని మాత్రమే నిన్న ఆయన చెప్పడం జరిగింది. అయితే మంత్రి గారు వచ్చారు, చెప్పాల్సింది చెప్పారు, కానీ ప్రతిపక్షాలకు సంబంధించి, మిగతా వాళ్ళకి సంబంధించి ఈ ప్రకటన ఎంతవరకు రుచిస్తుంది, వాస్తవంగా ఇది జరుగుతుందా, లేదు పైకి ఏదో చెప్పడం కోసం ఇదంతా చెప్తున్నారా అన్నటువంటి ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇది నేపథ్యంలో అసలు ఏ విధంగా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తారు? మొత్తం 17,000 కోట్లు ఓవరాల్గా ఇచ్చింది. 11,700 కోట్లు కాకుండా మిగతా కూడా కలుపుకుంటే 17,000 కోట్లు దీనికి ఇస్తున్నారు. డబ్బులు ఎందుకు ఇప్పుడు డబ్బులు ఇచ్చారు, సరే బాగానే ఉంది. ఇది కాకుండా ముడి సరుకు కొనడానికి కావచ్చు, లేదంటే బయట నుంచి తెచ్చుకోవడం కావచ్చు, ఆ ఖర్చు ఎక్కువైపోతుంది కదా, దాన్ని తగ్గించడానికి క్యాప్టివ్ మైనింగ్, సొంతంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి గనులు ఎందుకు కేటాయించడం లేదు? మహానంది కోల్ బ్లాక్లో కావచ్చు, లేదంటే సింగరేణిలో కావచ్చు, ఒరిస్సాలో కావచ్చు, ఎక్కడైనా సరే ఎందుకని చెప్పి విశాఖకి కేటాయింపులు జరగడం లేదు కోల్ బ్లాక్స్కి సంబంధించి, గనులకు సంబంధించి అన్నది ప్రధానంగా ఉన్నటువంటి ప్రశ్న. మరి దీనికి కేంద్రం సమాధానం ఎప్పుడు చెప్తుందో తెలియనటువంటి పరిస్థితి. పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు కూడా స్టార్ట్ అవబోతున్నాయి. మరి దీంట్లో ఏమైనా ఈ ప్రస్తావన తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా అనేది కూడా వేచి చూడాల్సిందే. మరి దీని మీద ఉన్నటువంటి ఈ అనుమానాలు, వీటిని నివృత్తి చేయడానికి ఈరోజు ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నం సుబ్బారావు గారు, ఫైనాన్షియల్ అనలిస్ట్, సిహెచ్ నరసింహరావు గారు, సిపిఎం పార్టీ లీడర్, అలాగే త్వరలోనే కొండా రాజీవ్ గాంధీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, రాఘవేంద్ర టీడీపీ స్పోక్స్ పర్సన్, ఇద్దరు కూడా జాయిన్ అవుతారు. ముందుగా సుబ్బారావు గారికి, నరసింహరావు గారికి గుడ్ మార్నింగ్ సార్. ఇద్దరికి గుడ్ మార్నింగ్ అండి. నరసింహరావు గారు, కార్మికులకి సంబంధించి ఇబ్బందులు ఒక 3 నెలల పాటు కొద్దిగా కొనసాగుతాయి. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కార్మికుల సంక్షేమం, వాళ్ళ అభివృద్ధిని మేము ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాం, వాళ్ళకి జీతాలు సకాలంలో అందుతాయి, ప్లాంట్ లాభాల బాట పడుతుంది అని కేంద్ర మంత్రి కుమారస్వామి గారు, శ్రీనివాస్ వర్మ గారు చెప్పడం జరిగింది. అలాగే ఎంపీ సీఎం రమేష్ కూడా నిన్న జరిగినటువంటి సభలో ఉన్నారు. ప్రైవేటీకరణ లేదు అని చెప్పారు. అంటే అది లేదు అని చెప్పడానికే ఈ స్పెషల్ ప్యాకేజ్ ఇస్తున్నారా, లేదంటే స్పెషల్ ప్యాకేజీ ముసుగులో ఈ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తుతం ప్రజలకి తెలియనివ్వకూడదు అనేటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయని చెప్పి మీరు భావిస్తున్నారా? మీకు అట్లాగే బీఆర్కే ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. సుబ్బారావు గారు అందరికీ. ఈ స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడేటప్పుడు రివైవల్ ప్యాకేజ్ అనేటువంటిది 16 క్యాబినెట్ జరిగింది, 17 ఈ నెల కేంద్ర క్యాబినెట్ తరఫున ప్రకటించడం జరిగింది.
అప్పటి నుంచి ఈ విషయంపై డిబేట్ జరుగుతూ ఉంది. ఈ 11,440 కోట్లు అంతకుముందు ఇచ్చినటువంటి మరో 1,200 కోట్లు అన్నీ కలిపే ఈరోజు వారు మాట్లాడుతున్నారు. వీటన్నింటినీ ఈ ప్యాకేజ్ సంబంధించిన విషయం ఒకటి, 2 సెయిల్లో విలీనం గురించి ఒకటి, 3 సొంత గనులు క్యాప్టివ్ మైన్స్ గురించి, ఈ 3 విషయాలు స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రధానమైనటువంటి విషయాలుగా ఉన్నాయి. నిన్న కుమారస్వామి గారు, మొన్న శ్రీనివాస్ వర్మ గారు ఢిల్లీలోనూ పెట్టినటువంటి ప్రెస్ మీట్లో చెప్పినటువంటి విషయాలు కానీ, ప్యాకేజ్ యొక్క సారాంశం ఏమంటే దీన్ని దేనికి ఉపయోగిస్తాం, ఈక్విటీ షేర్స్ అనేటువంటి దాన్ని 10,300 కోట్లు ప్రకటించి మిగిలినటువంటిది ప్రిఫరెన్షియల్ షేర్స్గా వారు అనౌన్స్మెంట్లో చేయడం జరిగింది. ఈ ఈక్విటీ షేర్స్ దేనికి ఉపయోగిస్తాం అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం. దీన్ని ఆపరేషన్ ఆఫ్ ది ప్లాంట్ నడవడానికి ఉపయోగించరు, అప్పులు తీర్చడానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఇది నిన్న వారు స్పష్టంగా ఈ షేర్ వారు విడుదల చేసిన రివైవల్ ప్యాకేజ్ యొక్క సారాంశాన్ని, విధి విధానాలని ప్రకటించినటువంటిది నిన్ననే ప్రకటించారు. దీని ప్రకారం అప్పులు తీర్చడానికే దాన్ని ఉపయోగించినప్పుడు 3 నెలల్లో ప్లాంట్ ఎలా రివైవ్ అవుద్ది అనేది ఫస్ట్ ప్రశ్న. ఆ రా మెటీరియల్స్ ఎలా వస్తాయి? ముడి ఖనిజం లేకనే రాకుండా చేయడం వల్లనే గత 3 సంవత్సరాలు స్ట్రాటజిక్ సేల్ 100% అమ్మాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తర్వాతే ప్లాంట్కి గతి పట్టింది. అంతకుముందు ఇట్లాంటి పరిస్థితి అనేటువంటిది ఎప్పుడూ లేదు. సొంత నిధులతోటి కేంద్ర ప్రభుత్వం 91 నుంచి ఈ రోజు కూడా ₹1 కూడా ఇవ్వాల. అప్పులు ఇచ్చింది అంతకుముందు, అప్పుల వడ్డీలతో సహా 100% తీర్చాం. అందువల్ల ప్లాంట్ ఇప్పుడు అప్పుల్లో లేదు. ఇప్పుడు ఇచ్చినటువంటిది దేనికి ఖర్చు పెట్టాలో మేము అడుగుతుందేమంటే, దీని ప్లాంట్ నిర్వహించడానికి, నడపడానికి ఖర్చు పెట్టండి. కార్మికుల యొక్క జీతాలు ఇవ్వకుండా, కార్మికులు జీతాలు ఇవ్వకపోతే 10వ తేదీ తర్వాత యాజమాన్యాన్ని అరెస్ట్ చేయొచ్చు, ప్రాసిక్యూట్ చేయొచ్చు. ఇది చట్టం, పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ చట్టం. కానీ దాన్ని కూడా ఉల్లంఘించి పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ కార్మికుల నుంచి జమ చేసుకొని వాళ్ళు వాడుకుంటున్నారు. కోఆపరేటివ్ థ్రిఫ్ట్కి ప్రతి నెల కార్మికులు డబ్బులు చెల్లిస్తారు. ఇలాంటిది 1,200 కోట్లు కార్మికులకు బకాయిలు ఉన్నాయి. అందుకని ఇవి చెల్లించకుండా ఆపరేషన్ ఆఫ్ ది ప్లాంట్ రా మెటీరియల్సే కాదు, నట్టు బోల్ట్ కూడా కొండవలా. అయినా కార్మికులు అహర్నిశలు పనిచేసి ఈరోజు 110% పైగా ఉత్పత్తిని సాధిస్తున్నారు. సాధారణమైనటువంటి విషయం కాదు. 35 సంవత్సరాలు దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్కి సొంత గనులు క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయి. మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 ప్రకారం ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమ అయినా దానికి కావాల్సినటువంటి ముడి సరుకును సప్లై చేయాలి. ఓ థర్మల్ ప్లాంట్ పెడితే కోల్ సప్లై చేయాలి, ఓ స్టీల్ ప్లాంట్ పెడితే ఐరన్ ఓర్ సప్లై చేయాలి, ఓ కాపర్ ప్లాంట్ పెడితే కాపర్ మైన్ సప్లై చేయాలి, ఒక అల్యూమినియం ప్లాంట్ పెడితే బాక్సైడ్ సప్లై చేయాలి. అన్నిటికీ చేశారు కూడా, ఎక్సెప్ట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. అంటే ఒకటి నరసింహరావు గారు ఇక్కడ నా ప్రధాన ఒక్కటే ప్రశ్న ఏంటంటే, సరే టెక్నికల్ అంశాలు ఇప్పుడు సామాన్య ప్రజలకు చాలా వరకు అర్థం కావు. అంటే దేనికి ఇది ఇవ్వాలి, ఎందుకు ఇంత డబ్బులు ఇచ్చారు, దీంట్లో పర్సంటేజ్ ఏంటి, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే వాళ్ళకు కూడా ఏం మాట్లాడుతున్నాం అనేది అర్థం కాదు. ఇక్కడ ఒకటే ప్రశ్న, కేవలం ఇప్పుడు మీరు చాలా క్లియర్గా చెప్పారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ముడి సరుకుకి సంబంధించి గనులు ఎందుకు కేటాయింపు ఇన్ని దశాబ్దాలు గడిచినా జరగలేదు? ఈ కావాలని ప్రైవేటీకరణ చేయాలనే ప్లాన్ ఈ రోజు కొత్తది కాదండి, గతం నుంచి కూడా ఉంది. ఈ 10 సంవత్సరాల నుంచి మరింత ముమ్మరం చేశారు. 2001 జనవరి 27వ తేదీన స్ట్రాటజిక్ సేల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ముమ్మరం చేశారు. ఇప్పుడు కూడా ఈ ప్యాకేజ్ ప్రకటించడం కూడా ట్రిమ్మింగ్ అంటాం. అంటే గొర్రెపోతుని బాగా బలిచేటట్టు చేసి వేట వేసే ముందు దాన్ని అలంకరించినట్టుగా ఈ డబ్బులు ప్యాకేజ్ ఇచ్చి అప్పులు తీర్చి కొనేటువంటి వాడికి ఈ భారం కూడా లేకుండా చేయడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం అని నిన్న స్పష్టంగా అర్థమైంది. ఇది ప్లాంట్లో పనిచేసే కార్మికులందరికీ కూడా అర్థమైంది. అందుకని బీజేపీ వారు లేదా ఎన్డీఏ కూటమి ఎంత భజనలు చేసుకున్నా వారు ఈ ప్యాకేజీని అడ్డం పెట్టుకొని ఇది ఆర్భాటం చేసి జనాలు మభ్యపెట్టాలని, పక్కదారి పట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. కార్మికులు కానీ అక్కడ ప్రజానీకానికి కూడా బాగానే తెలుసు. అందుకని 3 మాసాలు ఎలా
ఉత్పత్తిలో లాభాలు ఎలా తీసుకొస్తారని చెప్పండి. ఓకే. దానికి లాభాలు తీసుకొచ్చే బాధ్యత కార్మికులు నేను చెప్తున్నారు. అవును. కార్మికులు ఎలా బాధ్యత? నువ్వు నట్టు బొల్టు కూడా కొనకుండా, కార్మికులకు జీతాలు ఇవ్వకుండా, ముడిసరుకు కొనకుండా ఏ విధంగా లాభాలు తీసుకొస్తారో చెప్పండి. లాభాలు తీసుకొచ్చేటువంటి బాధ్యత కార్మికులకైతే మేము చెప్పినట్టు వినండి. అందుకని కనీసమైనటువంటి నట్టు బొల్టు లేవండి, ముడిసరుకు రానివ్వట్లేదండి, రైల్వే ర్యాక్స్ ఇవ్వలేదండి. అవును. పక్కనే ఉన్నటువంటి అదాని పోర్ట్ గోడే అడ్డం 2 లక్షల టన్నులు కోకింగ్ కోల్ ఒక్క రోజు కూడా రాకుండా నెల రోజులు ప్లాంట్ అంతా చచ్చిపోతుంది. ఆ కోక్ ఓవెన్ అంటారు దాన్ని తయారు చేసేటువంటిది. దానికి మినిమం టెంపరేచర్ లేకపోతే అది నాశనం అయిపోతే 2,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టడమే కాదు, దాన్ని మళ్ళీ రిపేర్ చేయాలంటే 2 ఏళ్ళు పడుతుంది. ఎంత మొత్తుకున్నా కూడా అదానితో కలిసి కేంద్ర ప్రభుత్వం వ్యవహారం చేసింది. అందువల్లనే కోకింగ్ కోల్ రాకుండా చేసింది. ఆ విధంగా ప్లాంట్ని నాశనం చేయాలనేటువంటి ఆలోచన, బలహీనపరచాలనే ఉద్దేశంతో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బలోపేతం చేయాలంటే ఏకైక మార్గం క్యాప్టివ్ మైండ్స్ ఇవ్వండి. చట్టం మా హక్కు అది, ప్రజల యొక్క హక్కు అని, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కు. ఈరోజు ఈ ప్యాకేజ్ పేరుతో ప్రజల్ని మోసం చేయడం తప్ప, నమ్మక ద్రోహం తప్ప ఇంకోటి మాత్రం కాదు. ఈరోజు ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని, స్టీల్ ప్లాంట్ ప్రజానీకానికి నమ్మక ద్రోహం చేస్తున్నారని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అది కాదనంటే ఏ విధంగా చేస్తారో చెప్పమనండి. ప్యాకేజ్ అనేటువంటి కేవలం కొనేటువంటి పెట్టుబడిదారుడికి, కార్పొరేట్కి కారు చౌకగా అమ్మడానికి మాత్రమే ఈ ప్యాకేజ్ అనేటువంటి ఇస్తున్నారు. ప్రజలకు మాత్రం, కార్మికులకు మాత్రం ఏమాత్రం ఉపయోగపడినటువంటి విధంగా వారి విధి విధానాలు నిన్న ప్రకటించడం అనేది జరిగింది. అందువల్ల ఈరోజు వారు చెప్పేటువంటి ప్యాకేజీ కేవలం కార్పొరేట్ కోసం, వాళ్ళు అనుకున్నటువంటి విధానాన్ని ముందుకు తీసుకెళ్లేదానికోసం. ఇది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చినటువంటి లేటెస్ట్ రిపోర్ట్ అండి. దీనిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ యొక్క ప్రైవేటీకరణని మేము తప్పకుండా దాన్ని అమలు చేస్తాం అని ప్రకటించారు. అట్లాగే పార్లమెంట్లో ఇంతవరకు కూడా ప్రకటించిన అన్ని సందర్భాల్లో కూడా దీన్ని ప్రైవేట్ చేస్తాం. వారి విధానం ఏమిటంటే అన్ని పబ్లిక్ సెక్టార్ని ప్రైవేట్ చేయడం. అందువల్ల మీ విధానంలో మార్పు లేదు. మీరు ఈరోజు కేవలం విశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని మాత్రం మోసం చేయడానికి మాత్రమే మీరు ఇది ప్రైవేట్ చేయడం లేదని ఒక మాట అంటూ, ప్రైవేటీకరణ చేయడానికి ఏ పద్ధతులు అవసరమో ఆ పద్ధతులన్నీ అమలు చేస్తున్నారు. అందువల్ల ఈ పద్ధతులన్నీ అమలు చేయడం ద్వారా మీరు ప్రైవేటీకరణకి మార్గం చూపించడం తప్ప ఇంకోటి కాదు. అందుకని దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్యాకేజ్ అనేటువంటి దాన్ని కార్మికులకి ఆపరేషన్ ఆఫ్ ది ప్లాంట్ దానికి ఉపయోగించండి. ఒక్క సెకండ్. ఉపశమనం అవుతుంది. రైట్ సార్.